తుమ్మల నాగేశ్వరరావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశంలోనే పనిచేశారు. కాకపోతే ఆ తర్వాత తెలుగుదేశం పని అయిపోయాక ఆయన బీఆర్ఎస్కి వెళ్ళారు. కేసీఆర్ ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు, ఆయన మంత్రిగా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత బై ఎలక్షన్స్లో గెలిచారు ఆయన, దాంతో సగర్వంగా తిరిగారు. ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్స్లో ఓడిపోయారు. దాంతో తుమ్మలకి మళ్ళీ పక్కన పెట్టేశారు కేసీఆర్ 2018 తర్వాత. అది కోపం. సరే మొన్న అవకాశం వచ్చింది, ఈ దఫా బీఆర్ఎస్ ఇస్తుంది అనుకుంటే ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానంది, తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన బీఆర్ఎస్ తరపున గెలవడం కష్టం, కానీ కాంగ్రెస్ తరపున గెలవడం సులభమే. అక్కడ కాంగ్రెస్కే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది, లేకపోతే వైసీపీకి కానీ తెలుగుదేశానికి కానీ ఎడ్జ్ ఉంటుంది. తెలుగుదేశం 2 సీట్లు గెలుచుకున్నది కూడా ఖమ్మంలోనే, లాస్ట్ ట్రిప్ కూడా. అలాంటి చోట్లన ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వెళ్ళాల, ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు గారి ఆదేశాలతో, అదే చంద్రబాబు గారి వల్లే నేను ఎదిగాను కాబట్టి నేను తెలుగుదేశానికి స్నేహపూర్వకంగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. వాస్తవం గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇట్లా జరగలేదు, ఎందుకంటే పురంధేశ్వర్ లాంటి వాళ్ళు మరి తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే కదా, అప్పుడు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. మరి టీడీపీ కాంగ్రెస్ ఒక్కటేనన్నటువంటి సంకేతాన్ని తీసుకెళ్లడం ద్వారా రేవంత్ రెడ్డికి మరింత సన్నిహితం కావడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.